పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం ఇది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీలపై అనర్హత వేటు వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. 20 మంది ఎంపీలపై దాఖలైన అనర్హత పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలేంటి, అసలు ఎంపీల తిరుగుబాటుకు కారణం ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. తమను నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఎన్సిపిఐలో విలీనం చేయాలంటూ 20 మంది టీఎంసీ లోక్సభ ఎంపీలు స్పీకర్ను కోరారు. పార్లమెంటులో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని వినతి పత్రం అందజేశారు. ఇక్కడే టీఎంసీ అభ్యంతరం చెప్పింది. తమ పార్టీ గుర్తుపై ఎన్నికైన ఎంపీలు మరో రాజకీయ పార్టీలో కలవడమంటే పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లేనని టీఎంసీ వాదిస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తుంది. ఇక ఇదే అంశాన్ని టీఎంసీ నేత ఎంపీ అభిషేక్ బెనర్జీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారాన్ని పెండింగ్ లో పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. జూలై 27న స్పీకర్ కు మరోసారి గుర్తు చేశారు. ఆ తర్వాత ఆగస్టు 12న స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలిశారు. ఎంపీలపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుండటంతో అభిషేక్ బెనర్జీ సుప్రీంను ఆశ్రయించారు. పిటిషన్ పై ఆగస్టు 25వ తేదీ విచారణ జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇది కేవలం నోటీసులు జారీ చేసే విషయం కాదని కోర్టు పేర్కొంది. అనర్హత పిటిషన్లపై నిర్దిష్ట కాల పరిమితిలో విచారణ పూర్తి చేయడం ముఖ్యమని వ్యాఖ్యానిస్తూనే లోక్సభ స్పీకర్ కార్యాలయానికి, సెక్రటరీ జనరల్ కు నోటీసులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఇక 20 మంది రెబెల్ ఎంపీల నుంచి స్పందన కోరుతూ కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే ఇలాంటి మరో కేసు సుప్రీంలో పెండింగ్ లో ఉంది. మహారాష్ట్రలో శివసేన పార్టీకి చెందిన 6 ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడాన్ని శివసేన యూబీటీ సవాలు చేసింది. ఆ విలీనాన్ని లోక్సభ స్పీకర్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ కోర్టును ఆశ్రయించింది. అందుకే టీఎంసీ రెబల్ ఎంపీల కేసు కూడా ఇప్పుడు రాజకీయంగానే కాకుండా రాజ్యాంగపర ప్రాధాన్యత గల అంశంగా మారింది. మరోవైపు తిరుగుబాటు ఎంపీల వాదన కూడా భిన్నంగా ఉంది. తాము మరో రాజకీయ పార్టీలో చట్టబద్ధంగా విలీనమయ్యామని, అందువల్ల తమపై ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని వాదిస్తున్నారు. కానీ టీఎంసీ మాత్రం ఈ వాదనను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పార్టీ సభ్యత్వాన్ని వదిలి మరో రాజకీయ కూటమితో జతకట్టడం విలీనంగా పరిగణించలేమంటుంది. ఇక టీఎంసీని వీడుతున్న ఆ 20 మంది ఎంపీలెవరో చూద్దాం. కాకోలి ఘోష్ దస్తాదీర్, సుదీప్ బండోపాధ్యాయ్, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, రచనా బెనర్జీ, జగదీష్ చంద్ర బర్మా బసూనియా, పార్థ భౌమిక్, అరూప్ చక్రవర్తి, అధికారి దీపక్ దేవ్, సయానీ ఘోష్, బాపీ హల్దార్, మహమ్మద్ అబూ తాహెర్ ఖాన్, కాళీపద సారెన్ ఖేర్వాల్, అసిత్ కుమార్ మాల్, జూన్ మాలియా, మితాలీ బాగ్, ఖలీలూర్ రెహమాన్, మాలా రాయ్, షర్మిలా సర్కార్, యూసుఫ్ పఠాన్. మొత్తం మీద అనర్హత విషయంలో తుది నిర్ణయం ఎవరు తీసుకోవాలి? స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి ఉంటుందా? ఈ అంశాలపై సుప్రీంకోర్టు విచారణలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.